చాలా వరకు కాలేజెస్లో స్టూడెంట్స్ కానీ ఫ్యాకల్టీ కానీ స్టూడెంట్స్ని ఇప్పుడు ర్యాంక్స్ అంటూ నెంబర్ 1 నెంబర్ 2 ర్యాంక్స్ ఉండాలి, స్టేట్ లెవెల్ ర్యాంక్స్ అనుకుంటూ, అండ్ పేరెంట్స్ కూడా ర్యాంక్స్ కోసం వాళ్ళని ప్రెషరైజ్ చేయడం ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అండ్ వాళ్ళ కాలేజెస్ కంటే మీ కాలేజెస్లో ఎక్కువ ఈ స్పోర్ట్స్ని కల్చరల్ ఈవెంట్స్ని ప్రమోట్ చేస్తుంటారు అని తెలిసింది. సో ఎలా ఇది ఈ థాట్ అనేది మీకు ఎలా వచ్చింది? అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఈ వే ఆఫ్ థింకింగ్కి కారణం ఏంటి సార్? యా డెఫినెట్ తల్లి, గుడ్ క్వశ్చన్, బ్యూటిఫుల్. మంచి నా ఎక్స్పీరియన్స్లో మన ఇన్స్టిట్యూషన్స్లో ఇంప్లిమెంట్ చేస్తున్న సిస్టమ్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శంషాబాద్ నుంచి జర్నీ స్టార్ట్ చేసి నెక్స్ట్ హైదరాబాద్ రావడం జరిగింది. అక్కడ బేస్డ్ ఆన్ స్కాలర్షిప్స్తో రన్ అవుతున్న ఇన్స్టిట్యూషన్స్. ఇంకా ఇట్లనే ఉంటే మన లైఫ్ ఇంకా వెనకబడిపోతామని చెప్పి మూవ్ ఆఫ్ ఫాస్ట్గా కావాలని చెప్పి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో ఫస్ట్ బడంపేటలో అకాడమిక్ హైట్స్ స్కూల్ అని ఒకటి స్టార్ట్ చేశాను. బచ్పన్ రీజనల్ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి సార్ వాళ్ళ హెల్ప్ తోటి తిరుపతి రెడ్డి అన్నానని చెప్పి మాకు మంచి బ్రదర్. ఆ టైంలో నేను క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అన్న నాకు బ్యాక్ సపోర్ట్ ఇచ్చి ఆ స్కూల్ నాతో స్టార్ట్ చేయించాడు. సో అక్కడ మా మిస్సెస్ కూడా ఎంఎస్సి ఎంఈడి, తను కూడా టీచింగ్ చేస్తుండే. సో తను ఇప్పుడు ఆ స్కూల్ చూసుకుంటుంది, బట్ బ్యాక్ సపోర్ట్ నేను ఇస్తున్నాను ఆ స్కూల్కి. సో ఇప్పుడు ఆ స్కూల్ రన్ అవుతుంది ఒకటి. రెండోది సంకల్ప్ జూనియర్ కాలేజ్ అని చెప్పి ఆల్మాస్గూడలో ఒకటి రన్ అవుతుంది. ఇది రెసిడెన్షియల్, ఒకటి గర్ల్స్ కాలేజ్ ఉంటుంది, ఒకటి బాయ్స్ కాలేజ్ ఉంటుంది. సో మన కాలేజ్లో నేను ఇప్పుడు సిస్టమ్ ఇదంతా కార్పొరేట్ సెక్టర్లో రన్ అయ్యే సిస్టమ్ అంతా అక్కడ వర్క్ చూసిన ప్రాక్టికల్గా నా ఫ్రెండ్స్ వర్క్ చేస్తున్నారు, విసిగిపోయినా. సో ఇట్లాంటి బాయిలర్ లాగా పిల్లల్ని రెడీమేడ్గా తయారు చేసి బ్యాడ్ సిస్టమ్ తోటి తీసుకెళ్తే ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు. పిల్లలకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, వాళ్ళ లైఫ్ ఏందో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయాలి, వాళ్ళ వాల్యూస్ వాళ్ళకు గుర్తుకొచ్చేటట్టు చేయాలి. అది కదా మనం ఇవ్వాల్సిన రియల్ ఎడ్యుకేషన్. ఈ 4 గోడల మధ్యలో టీచింగ్ సబ్జెక్ట్ అనేది ఎవడని చెప్తాడు. సో దానికంటే మెయిన్ పార్ట్ ఇది కదా. అంటే అట్ ద సేమ్ టైం అది ఇంపార్టెంటే, అది ఉండాలి, దాంతోపాటు ఇది కూడా ఉండాలి కదా. ఇది ఎందుకు మిస్ అవుతుంది అనే ఆలోచనతోటి నేను మన కాలేజీలో ఒక సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసిన. ఫస్ట్ కాలేజీలో చెప్తా, సంకల్ప్ సభ అనేది ఒకటి ఉంటుంది మా కాలేజీలో. సంకల్ప్ సభలో కాన్సెప్ట్ ఏంటంటే స్టూడెంట్సే వాళ్ళంతా వాళ్ళు అక్కడ స్టేజ్ అరేంజ్ చేసుకుంటారు, మైక్ పెట్టుకుంటారు, దానికి పిన్ పెట్టేస్తారు, సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేసుకుంటారు, గెస్ట్లు వాళ్ళే, ఎవ్రీ రోల్ వాళ్ళే ప్లే చేస్తారు. వస్తారు, ఒక అమ్మాయి వస్తుంది ఇట్లా స్టేజ్ మీకు వచ్చేసి, ఫ్రెండ్స్ ఎట్లున్నారు, ఓకేనా, రైట్, ఈరోజు నేను సాంగ్ పాడాలనుకుంటున్నా, ఓకేనా మీకు, డన్, సాంగ్ పాడేస్తుంది. ఇంకొక అమ్మాయి వచ్చేసి, అరే నేను ఇప్పుడు డ్యాన్స్ చేస్తా, ఎందుకు చూడరు మీరు, నేను డ్యాన్స్ చేస్తుంది. అరే అట్లా కాదు, వాళ్ళు సాంగ్ డ్యాన్స్, నేను ఇప్పుడు స్టోరీ చెప్పాలనుకుంటున్నా, మీకు స్టోరీ చెప్తా అని చెప్పి నాన్ అకాడమిక్స్ బుక్స్ పిచ్చగా అవుతారు. అందులోకి వెళ్ళి వచ్చిన మంచి మంచి కాన్సెప్ట్స్, మంచి మంచి థీమ్స్ స్టోరీ షేర్ చేసుకుంటారు. అంటే ఆ స్టేజ్ని ఇంకోటి గెస్ట్లు కూడా వాళ్ళే ఉంటారు. అంటే యాజ్ ఎ గెస్ట్ అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళ రోల్ ఏంటి, వాళ్ళ ఆ రోల్ని వాళ్ళు ప్లే చేస్తుంటారు. అంటే వాళ్ళ లోపల ఇంటర్నల్ స్కిల్స్ అన్నీ కూడా ఎక్స్పోజ్ చేసుకున్నట్టు ఒక బ్యూటిఫుల్ ప్లేస్, ఒక అడ్డా. సంకల్ప్ సభ, ఈ టైటిల్ కూడా వాళ్ళే క్రియేట్ చేసారు, దాని బ్యాక్గ్రౌండ్ వాళ్ళే క్రియేట్ చేసారు, ఎవ్రీథింగ్ వాళ్ళే రన్ చేస్తుంటారు ఈ సిస్టమ్ అంతా కూడా. సో ఆ సంకల్ప్ సభలో ఏ స్టూడెంట్ ఎవరిలో మనసులో ఏముందో ఓపెన్ అవ్వచ్చు, మాట్లాడచ్చు. ఆ స్టేజ్ ఫియర్ అనేది వాళ్ళకి అక్కడే చంపేస్తారు, దాన్ని తీసేస్తారు. మీరు నమ్మరు, ఏదైనా ఒక ప్రోగ్రామ్ నేను ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తే యాంకరింగ్కి మనం చూజ్ చేసుకోవాల్సి వస్తుంది, మోటివేట్ చేయాల్సి వస్తుంది, ప్రిపేర్ చేయించాల్సి వస్తుంది, స్క్రిప్ట్ ఇవ్వాల్సి వస్తుంది, ఇదంతా చూస్తాం కదా. మా కాలేజీలో సిస్టమ్ ఏంటంటే ఒక 100 మంది పిల్లలు రెడీగా ఉంటారు, సార్ నాకు ఇవ్వండి సార్, ప్లీజ్ నాకు ఇవ్వండి సార్, నేను మాట్లాడతాను సార్, నేను యాంకరింగ్ చేస్తాను సార్. అరే బేటా అట్లా కాదు, అప్పుడు నువ్వు మాట్లాడు, ఇప్పుడు ఇంకొకరికి ఇద్దాం, లేదు సార్, ఓకే సార్. అరే ఎంత కాంపిటీషన్ అంటే ఎవరిని టచ్ చేసినా ఊరికొచ్చి మైక్ పట్టుకొని ఒక్క సెకండ్ తడబడకుండా, భయపడకుండా, అనర్గళంగా ఎన్ని గంటలైనా సరే నవ్వుకుంటూ మాట్లాడుతుంటారు. అట్లాంటి పిల్లలు కొన్ని 100 మంది ఉంటారు మన కాలేజీలో. అదంతా ఎక్కడి నుంచి నేర్చుకున్నారు వాళ్ళంతా, దానికి ఎక్కడి నుంచి పడ్డది పునాది అంటే సంకల్ప సభ. దీనికి మెయిన్ బేస్ ఓవర్ అంటే వందే మాతరం ఫౌండేషన్ అక్షరవణం అని కల్వకుర్తిలో ఉంది. మాధవరెడ్డి సార్ దానికి మెయిన్ ఫౌండర్. అట్లాగే దానికి వందే మాతరంలో రవీంద్రన్ అని. సో వీళ్ళు అక్కడ నేర్పించేటువంటి సిస్టమ్ యాజ్ ఇట్ ఈజ్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫ్రీ లెర్నింగ్ అంటే వాళ్ళలో వాళ్ళే నేర్చుకోవడం, వాళ్ళ లైఫ్ని వాళ్ళే ఎట్లా మార్చుకోవాలో అన్న వాళ్ళు బాగా నేర్పిస్తుంటారు. నేను అది చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ సిస్టమ్ని మన దగ్గర స్టార్ట్ చేసినట్టు. ఒకటి, నాన్ అకాడమిక్స్ బుక్స్ చదవాలి, బాగా చదువుతారు. 2, వాళ్ళ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇచ్చే ప్రాసెస్లో నేను ఎవ్రీ ఇయర్ ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తాను. ఏంటి ఆర్గనైజ్ చేసే ప్రోగ్రామ్ ఏంటంటే, జనరల్గా అన్ని కాలేజెస్లో మన లైఫ్లో మనం చూసినప్పుడు కూడా ఫ్రెషర్స్ పార్టీ అని చెప్పి, పేర్వెల్ పార్టీ అని చెప్పి ఉంటాయి, పిజ్జా బర్గర్ల పార్టీలు అంటాం ఇండైరెక్ట్గా. సో ఇది కూల్ డ్రింక్స్ తోటి నడిచేటటువంటి ప్రోగ్రామ్. బట్ వాటికి నేను అగెనెస్ట్. నా కాలేజీలో అట్లాంటి పార్టీలు ఉండవు. ఫస్ట్
ప్రెషస్ పార్టీకి నేనేం చేస్తానంటే పాదపూజ అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాను. ఒక డే చూజ్ చేసుకొని పేరెంట్స్ అందరిని ఇన్వైట్ చేస్తాను. ఎవ్రీ పేరెంట్ ఆ రోజు ప్రజెంట్ అవుతారు. ఒక పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకుంటా పిల్లలందరినీ. దానికి బిఫోర్ ప్రాసెస్ ఏంటంటే రెగ్యులర్ మన కాలేజీలో యోగా ఉంటుంది, మెడిటేషన్ ఉంటుంది. యోగా డైలీ నడుస్తుంటుంది, సీరియస్ నడుస్తుంది. రవి సార్ అని చెప్పి ఆయన నేషనల్ సర్టిఫికేట్ ఉంది. తను చాలా డిసిప్లిన్గా సిన్సియర్గా మంచి మంచి శ్లోకాస్ తోటి వాళ్ళకు డైలీ యోగా చేపిస్తుంటాడు, మార్నింగ్ మెడిటేషన్ చేపిస్తుంటాడు, మైండ్ రీఫ్రెష్ చేస్తుంటాడు. అది సైకలాజికల్ వాళ్ళ మైండ్లో ఉన్న స్ట్రెస్ని ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తుంది, తీసేస్తుంది. ఎవ్రీ సాటర్డే 5 to 7 వరకు, 7:30 వరకు సంకల్ప సభ. ఇది సెకండ్ అడ్వాంటేజ్ పిల్లలకి. ఇవి సిస్టమేటిక్గా రెగ్యులర్గా ఆపరేట్ అవుతుంటాయి అలాంగ్ విత్ అకాడమిక్స్. ఎప్పుడైతే వాళ్ళ మైండ్ ఫ్రీ అవుతుందో వాళ్ళ అకాడమిక్స్ వాళ్ళు ఫోకస్ చేయగలుగుతారు, సక్సెస్ అవుతారు. ఇది చాలామంది మూర్ఖులకు అర్థం కాదు. అర్థం కావడానికి చాలా టైం పడుతుంది కూడా, చెప్పిన వాళ్ళకు రీచ్ అవ్వదు కూడా. బట్ మన కాలేజీలో పర్ఫెక్ట్ ఉంటుంది ఈ సిస్టమ్. ఈ పాదపూజ కాన్సెప్ట్ ఏంటంటే పేరెంట్స్ అందరు, గురువులు అందరూ వస్తారు. వందే మాతరం ఫౌండేషన్ నుంచి మాధవరెడ్డి అన్న, రవీందర్ అన్న, బుచ్చే సార్ అని చెప్పి, ఇట్లా శంకర్ సార్ అని చెప్పి, దాస్ అన్న అని చెప్పి సింగర్, వాళ్ళ టీం మంచి టీం ఉంటుంది. వీళ్ళంతా అక్కడికి వస్తారు. రెస్పెక్ట్. జస్ట్ నేను అన్న ఇట్లా మనం ఇట్లా ఆర్గనైజ్ చేద్దాం ఈ ప్రోగ్రామ్ అంటే, మధు నువ్వు ఇంత మంచిగా బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నావు, మేమెందుకు రామ్తామే అని చెప్పి హ్యాపీగా వస్తారు. వాళ్ళంతా ఒక ఫుల్ డే నాతో పాటే ఉంటారు. మేము ఆ ప్రోగ్రామ్ని ఎంత అద్భుతంగా అంటే పేరెంట్స్ అందరికి పిలుస్తాం. మార్నింగ్ డాన్సెస్ ఉంటాయి. ఎలాంటి డాన్సెస్ అంటే ఈ మామూలుగా మూవీ సాంగ్స్, విజిల్ వేసే సాంగ్స్ కాదు. ఒక థీమ్, ఒక మెసేజ్ పేరెంట్కి రీచ్ అయ్యేటటువంటి కాన్సెప్ట్తో వాళ్ళు పేరెంట్స్ కనెక్ట్ అయ్యేటట్టు డ్యాన్స్ చూస్ చేసుకొని చేస్తారు. అంత ముద్దులు అద్భుతారు ఆ పేరెంట్స్ వాళ్ళ పిల్లల డ్యాన్సులు చూస్తారు. అట్లాంటి డ్యాన్సులు చేస్తారు. వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు. ఒక మొబైల్ ఎక్కువ యూజ్ చేయడం వలన ఎట్లాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి, వాటర్ ఈ ప్యాన్లు ట్యూబ్లైట్స్ ఆఫ్ చేయకపోతే ఎంత వేస్టేజ్ అవుతుంది, ఇట్లాంటి మంచి మంచి థీమ్స్. నేచర్ని ఎట్లా కాపాడాలి, ప్రకృతిని ఎట్లా కాపాడాలి, మనం ప్రకృతి నుంచి ఏదైతే తీసుకుంటామో తిరిగి ప్రకృతికి మనం ఇవ్వాలి. ఎండ్ ఆఫ్ ది డే మనం వెళ్ళలోపు లైఫ్లో అది ఇవ్వడం అనేది సహజ ధర్మం. అది సో స్వామి వివేకానంద చెప్పిన కాన్సెప్ట్ ఇది. సో అది ఎలా ఇవ్వాలి, దానికి రిలేషన్ ఎట్లా ఉండాలి, అసలు బ్యూటిఫుల్. ఈ కాన్సెప్ట్స్, థీమ్స్ అన్నీ హాఫ్ డే ప్లే చేస్తారు. అయిపోయిన తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ని హ్యాపీగా చైర్లో కూర్చోబెట్టేసి వాళ్ళ కింద పిల్లలు కూర్చుంటారు. ఒకవేళ పేరెంట్స్ లేని వాళ్ళైతే సార్లు వరుసగా కూర్చోబెట్టేస్తారు. లెక్చరర్స్ అందరూ కూర్చోబెట్టేసి వాళ్ళకు పాదపూజ చేపిస్తారు. ఇక్కడ పేరెంట్స్, లెక్చరర్స్ అందరూ ఉంటారు, పిల్లలు కింద కూర్చుంటారు. ఒక ప్లేట్ ఉంటుంది, వాళ్ళ కాళ్ళు అందులో పెట్టి వాళ్ళ కాళ్ళు గడిగి పసుపు కుంకుమ పూలు వేసి ఆ శ్లోకాస్ తోటి కొన్ని సాంగ్స్ తోటి కనెక్ట్ అయ్యేటట్టు. మదర్ వాల్యూ. తను 9 నెలలు ఒక బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు ఒక్కొక్క నెల ఎంతో భయంకరమైన పెయిన్స్ భరిస్తూ జన్మనిచ్చేటటువంటి టైంలో షీ విల్ గెట్ దట్ లాట్ ఆఫ్ పెయిన్. అంత అటువంటి పెయిన్లో కూడా ఒక డాక్టర్ వచ్చి, తల్లి ఇక్కడ బతకడానికి ఒకరికే చాయిస్ ఉంది, ఎవరిని బతికించమంటామంటే, నాకు తెలిసినంత వరకు ప్రతి తల్లి ఏం కోరుకుంటుందంటే, సార్ నేను బతికిన నా లైఫ్ని అంతా చూసిన అన్నీ అయిపోయినాయి నా లైఫ్లో, నన్ను తీసుకెళ్ళి నా బిడ్డను బతికించండి, రేపు ఉదయించే సూర్యుడికి నా బిడ్డ చూడాలి, ఆ సూర్యుడికి పరిచయం అవ్వాలి నా బిడ్డ అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునే ఏకైక దేవత ఈ భూమి మీద ఉంది అంటే అది మనకు జన్మనిచ్చిన ఒక్క అమ్మ మాత్రమే. ఏమిస్తే ఆ తల్లి రుణం తీర్చుకోగలుగుతాం, ఏమిచ్చి అమ్మ ప్రేమని మనం అది చేయగలుగుతాం. అరే చాలా సందర్భాలలో నేను చూస్తుంటా, చాలు అమ్మ, మస్తు చెప్పినవుతి, అయ్య నువ్వు చెప్పింది అవుతుంది. ఒక్క నిమిషం కనబడకపోతే, ఒక్క రోజు లేట్ అవుతుంది, ఒక మంత్ కనబడకపోతే గిలగిల కొట్టుకుంటుంది ఆ తల్లి హృదయం. పిచ్చిది, నిజంగా చెప్తున్నా. ఒక బిడ్డ కోసం చచ్చిపోతుంది. అరే ఎన్నోసార్లు మనకు తినిపించుంటుంది మన జీవితంలో. ఒక్కసారి మీ లైఫ్లో ఎప్పుడైనా చూడండి, మీ ప్రాక్టికల్ మన లైఫ్లో కూడా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు ఎప్పుడో తిన్నవే, నేను ఒక బుక్క నీకు తినిపిస్తా అని చెప్పి ప్లేటకి ఒక ముద్ద తీసి తినిపిస్తుంటే బా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది కదా మనం తల్లికి ఇవ్వాల్సింది. నువ్వు రేపు కార్లో తిప్పుతావా, ఫ్లైట్లో తిప్పుతావా, ఎవడి కావాలి బై నీ ఆస్తులు, ఆమె అడుగుతుందా? నీ ప్రేమను అడుగుతుంది. నీ ఆ అమ్మతో పంచుకున్న ఆ ప్రేమ అనురాగాలను ఇవ్వమంటుంది. నా జీవితంలో నాకు తెలిసినంత వరకు కూడా కనబడని ఈ దేవుడికి ఆ రాళ్ళ చుట్టూ మొక్కి తిరిగి ఇది కాదు, కనబడే నిజమైన దేవత మన జీవితంలో మనకు జన్మనిచ్చిన అమ్మ. అమ్మ రుణం పొయ్యే లోపల కొద్దిగా తీర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం ఫాదర్ కూడా ఒక అద్భుతం అండి. నాకు తెలిసినంత వరకు తనకు చాలా ప్రేమ ఉంటుంది లోపల, బట్ ఈ డజంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ ద లవ్. తెలియదు తనకు పాపం. ఆ ఫీలింగ్స్ అన్నీ మనసులో పెట్టుకుంటాడు. మనసులో పెట్టుకొని పిల్లల్ని పెంచుకుంటున్నటువంటి సందర్భంలో వాళ్ళు తప్పు చేసినా, రాంగ్ స్టెప్ వేసినా పనిష్మెంట్ ఇస్తుంటాడు, బెదిరిస్తుంటాడు, వాళ్ళని బౌండరీస్ కండిషన్స్ పెట్టి ఇంట్లో కూర్చోబెడుతుంటాడు. ఈ అమ్మ ఏం దొరికినరా, దొరికినరా ఇట్లాంటి ఫాదర్, ఎవరికి ఉండదు ఈ ఫాదర్ అని చెప్పి చాలామంది మనం పేరెంట్స్ని, ఫాదర్ని విలన్గా తయారు చేసుకుంటాం, విలన్గా చూస్తుంటాం అన్నట్టు.
తను విలన్గా అవుతూ తన పిల్లల సక్సెస్ కోసం, తన పిల్లల హ్యాపీనెస్ కోసం తన ఇష్టాలని, తన కోరికలని చంపేసుకొని తను విలన్గా మారుతూ, భార్యకి విలన్గా, కొడుకులకు విలన్గా, సమాజంలో విలన్గా మారుతూ తన పిల్లల భవిష్యత్తును కోరుకునే ఏకైక దేవుడు అంటే ఫాదర్. అల్టిమేట్. తన ప్రేమకి అసలు తిరిగి ఉండదు. చాలా సందర్భాల్లో నేను చూస్తుంటా, యాజ్ అ ఫాదర్గా బయట ఏదైనా కొనుక్కొస్తాడు మనకు ఇవ్వాలని, తినబెట్టాలని చెప్పి. తినబెట్టేటప్పుడు డాడీ నువ్వు కూడా తిన్నావా అంటే, అరే నేను రెగ్యులర్గా తింటూ ఉంటే నాకు కడుపు నిండు ఉంది, మీరు తినండి అంటాడు. అరే మనం తింటూ డాడీ చాలా బాగుంది, డాడీ మస్తు టేస్ట్ ఉందని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఆ సంతోషాన్ని చూసి కడుపు నింపుకుంటాడు తల్లి, ఫాదర్. పిచ్చోడమ్మా ఫాదర్, నిజంగా చెప్తున్నా. సో అట్లాంటి పిచ్చోళ్ళు మన జీవితంలో ఇంకెప్పుడు ఉండరు, ఎక్కడ దొరకరు కూడా, నిజంగా చెప్తున్నా. చనిపోయిన తర్వాత ఫోటోకి దండేసి పంచపక్ష పరమాణాలు ముంగల పెట్టి మొక్కడం కాదు, బతికున్నప్పుడు వాళ్ళ విలువ తెలుసుకోవాలి పిల్లలు, వాళ్ళ వాల్యూ తెలుసుకోవాలి. అది అర్థమైన వాడు ఎవ్వడు వాడి లైఫ్లో ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వడు, వాడి లైఫ్ని ఖరాబ్ చేసుకోడు నా దృష్టిలో. సో అట్లాంటి అద్భుతమైన ప్రోగ్రామ్, పాదపూజ ప్రోగ్రామ్ మన కాలేజీలో ఎవ్రీ ఇయర్ మేము ఆర్గనైజ్ చేస్తాం, ఈవెంట్ కండక్ట్ చేస్తాం. పేరెంట్స్ని కూర్చోబెట్టి వాళ్ళ విలువ వీళ్ళకి అర్థమయ్యేటట్టు చేసి ఆ హాలింగాన్ని హగ్ ఇచ్చుకోవడం, పిల్లలకి తినబెట్టడం, పేరెంట్స్కి పిల్లలు వాళ్ళకి తినబెట్టడం, దండలు వేయడం, ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఎక్కడికో తీసుకుపోతుంది పిల్లల్ని. మ్యాక్సిమం ఆ ప్రోగ్రామ్ తోటి, ఆ ఫ్రెషర్స్ పార్టీ తోటి రాంగ్ వేలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరున్నా సరే రైట్ డైరెక్షన్లోకి వస్తారు. సో వాళ్ళ వే ఆఫ్ థింకింగే టోటల్గా చేంజ్ అవుతుంది, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ బిహేవియర్ చేంజ్ అవుతుంది. నేను చెప్తానట్టు, వన్స్ యూ లాస్ ద క్యారెక్టర్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ బెటర్. జీవితంలో ఎప్పుడు అది మిస్ అవ్వకని చెప్తుంటారు. సో మనం ఒక విలేజ్లో, ఒక ప్లేస్లో ఇట్లా నడుచుకుంటూ పోతున్నప్పుడు ఎవరైనా చూసి అంటుంటారు, అమ్మ అమ్మాయి అంటే గట్ల ఉండాలి కదా, ఎవరికన్నారా ఈ అమ్మాయిని, ఈ బిడ్డని, వాళ్ళరా మన గురించి చెప్పుకుంటుంటారు. అది బేట మనం సాధించిన సక్సెస్, మన లైఫ్లో హ్యాపీనెస్, సక్సెస్ ఏంటంటే అది నాకు తెలిసే, దానికి మించిన గొప్ప సక్సెస్ ఇంకేముండదు. సో అలా మన గురించి చెప్పుకునే, గర్వపడేలా వాళ్ళకిచ్చే గిఫ్ట్, అద్భుతమైన గిఫ్ట్ యాజ్ ఏ మనకు పేరెంట్స్గా మనం వాళ్ళకి ఇచ్చేటువంటి పెద్దది రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే దానికి మించి దాని విలువ మనం లెక్క కట్టలేం. అదే నేను అనుకుంటాను. సో ఆ మూమెంట్ మిస్ అవ్వద్దని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తాం మేము ఎవ్రీ టైం. అఫ్కోర్స్ స్పోర్ట్స్ కూడా అల్టిమేట్ ఉంటాయి మన దగ్గర, నేషనల్ లెవెల్లో తీసుకెళ్తా స్పోర్ట్స్. ఇప్పుడు అండర్-19లో ఒక అమ్మాయి మా దగ్గర, తులసి అనే అమ్మాయి ఉంది, ఇప్పుడు అండర్-19 ఉమెన్స్ టీం నుంచి ఆడుతుంది ఇప్పుడు తను, ఇండియాకి ఆడుతుంది తను. సో అట్లా మంచి మంచి క్రికెటర్స్ కానీ, బ్యాడ్మింటన్లో ఇప్పుడు నేషనల్ లెవెల్ ఆడుతుంది ఒక అమ్మాయి, లాస్ట్ ఇయర్ మన దగ్గర ఇంటర్మీడియట్ అయిపోయింది. సపోర్ట్ చేస్తా, తీసుకెళ్తా, గైడ్లైన్స్ ఇస్తా, దానికి సంబంధించిన కోచింగ్ ఎట్లా ప్లాన్ ఏంటి అవన్నీ వాళ్ళకు దగ్గర, విలేజెస్ నుంచి వస్తారు చాలామందికి తెలియదు పిల్లల వాళ్ళకి. సో అవి అర్థమయ్యేటట్టు మ్యాక్సిమం సపోర్టింగ్ అయితే నా నుంచి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ సిస్టమ్ దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ మై కాలేజ్. ఇది ఇంప్లిమెంట్ చేసి రన్ చేసుకుంటూ వెళ్తున్నా. దీనికి అట్ ద సేమ్ టైం స్కూల్లో డిఫరెంట్ సిస్టమ్ ఉంటుంది. మళ్ళీ స్కూల్లో ప్లానింగ్ అంతా డిఫరెంట్ ఉంటుంది. మన అకాడమిక్ యాడ్స్ పబ్లిక్ స్కూల్ అని చెప్పి బడంగపేటలో మనం స్టార్ట్ చేసాము, సిబిఎస్ఈ అప్లికేషన్. అక్కడ ఇప్పుడు రొటీన్గా అన్ని స్కూళ్ళలో ఈ సిస్టమ్ అంతా సేమ్ నడుస్తుంది. ఇట్లా కాకుండా ఒక డిఫరెంట్ ప్రాసెస్లో స్కూల్ రన్ చేయాలని చెప్పి నేను ఈ మధ్యలో ఒకటి క్రియేట్ చేసినట్టు. ఎవ్రీ సాటర్డే నో బ్యాగ్ డే సెలబ్రేషన్. ఎగ్జాక్ట్లీ నో బ్యాగ్ డే సెలబ్రేషన్. ఆ రోజు బ్యాగ్ ఉండదు, బుక్స్ ఉండవు, పిల్లలు వాళ్ళకి నచ్చిన కలర్ఫుల్ డ్రెస్లో వస్తారు. ఒక హాఫ్ డే సెషన్ ఏంటంటే మార్నింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత మార్నింగ్ సెషన్ అంతా కూడా వాళ్ళు ఇప్పుడు మన సంకల్ప సభ లాగానే లైక్ డ్యాన్స్ చేస్తుంటారు, సాంగ్స్ పాడుతుంటారు, ఇట్లా ఇట్లా ఇష్టం వచ్చిన యాక్టివిటీ ప్లే చేస్తుంటారు, స్టోరీ చెప్తుంటారు, వాళ్ళ గ్రాండ్ మదర్ గురించి, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ గురించి, వాళ్ళ వెల్ విషర్స్ గురించి, సక్సెస్ హిస్టరీ ఏది ఉన్నా అది షేర్ చేసుకుంటుంటారు. ఇది ఒకటి నడుస్తుంటుంది. అండ్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ పిల్లలు ఏంటంటే గ్రౌండ్ తీసుకెళ్ళి వాళ్ళతో గేమ్స్ ఆడిపిస్తుంటాం అన్నట్టు. ఎట్లాంటి గేమ్స్ అంటే ఇప్పుడున్న లైక్ వాలీబాల్, కబడ్డీ, క్రికెట్ ఇవి కామన్ గేమ్స్, ఇవి కాదు, డిఫరెంట్ గేమ్స్ అన్నట్టు. అట్లా మన చిన్న ఉన్నప్పుడు చైల్డ్హుడ్లో మీ మదర్ ఫాదర్ ఉన్నప్పుడు సిచ్యువేషన్లో ఆడుకునే ఆటలు ఏంటంటే ఇట్లా 4 బాక్సెస్ ఉంటాయి, మధ్యలో 4 స్టోన్స్ ఉంటాయి, ఆ స్టోన్ తీసుకెళ్తుండాలి, ఇదొక గేమ్. ఇట్లా కుంటుకుంటూ వెళ్ళడము, ఆ స్టోన్స్ ఇట్లా రాయితో ఇట్లా కొట్టడము, ఇట్లా ఇది కర్ర బిల్ల, ఇట్లాంటి విలేజ్లలో ఎక్కడో మనం బ్యాక్ అయిపోయిన ప్లేసెస్లో చూసేటటువంటి స్పోర్ట్స్ నేను అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాను. అట్లాంటి గేమ్స్ ఆడుతుంటారు, మస్తు ఇంట్రెస్ట్ ఉంటుంది, పిల్లలు మస్తు ఫీల్ అవుతుంటారు, ఫిదా అయిపోతుంటారు, ఆ పేరెంట్స్ తోటి షేర్ చేసుకుంటుంటారు, మస్తు అంటే మస్తు జోష్ మీద ఉంటారు ఆ డే. హాఫ్ డే అది అయిపోతుంది. నెక్స్ట్ లంచ్. ఆఫ్టర్ లంచ్ నాకు తెలిసినంత వరకు ఏ స్కూల్లో అయినా ఒక స్టూడెంట్ సక్సెస్ అవ్వాలంటే మెయిన్ ఒక 3 థింగ్స్. ఒకటి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ పర్ఫెక్ట్ ఉండాలి, 2 మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్
ఇది 2 పర్ఫెక్ట్ ఉండాలి. థర్డ్ వన్ పీఈటీ. పీఈటీ తన ప్రాసెస్, తన వే ఆఫ్ టాకింగ్, తన లాంగ్వేజ్, పిల్లల్ని కంట్రోల్ చేసి వాళ్ళ సిస్టమ్ని సెట్ చేసేటటువంటి ప్రాసెస్లో ప్రిన్సిపల్ అండ్ పీఈటీ వీళ్ళు పర్ఫెక్ట్ ఉంటే ఆ స్కూల్కి 100కి 100 మార్కులు ఇవ్వచ్చు. ఇంకా వేరే సబ్జెక్ట్స్, ఇంకా వేరే అదర్ థింగ్స్ ఏమీ ఆలోచించవలసిన అవసరం లేదు. ఆ స్కూల్ సక్సెస్ అంటే ఆల్మోస్ట్. ఇది నేను ప్రాక్టికల్గా చూసినటువంటి సందర్భం. సో ఎందుకంటే ఇంటర్మీడియట్లో నా దగ్గర పిల్లలు వస్తుంటారు, వానికి 10/10 పాయింట్స్ వస్తాయి 10th వచ్చి ఐఐటి అడ్మిషన్ కావాలని చెప్పి ఐఐటి బ్యాచ్లో కూర్చుంటాడు, నీట్ బ్యాచ్లో కూర్చుంటారు. అరే వానికి జీరో నాలెడ్జ్, వానికి బేసిక్స్ ఉండవు, మ్యాథ్స్ రాదు, అసలు అర్థం కాదు సబ్జెక్టు. మేము సఫర్ అవుతుంటాం, బాధపడుతుంటాం. పేరెంట్స్ చెప్తే యాక్సెప్ట్ చేయరు, వీనికి సబ్జెక్ట్ రాదు. ఏమవుతుందని చెప్పి ఫిల్టర్ చేసి లాస్ట్కి ఒక 30 మెంబర్స్ తీసుకుంటే అందులో ఒక 10-15 మెంబర్స్ మిగులుతారు. మాకు మిగతా 15 మెంబర్స్ డ్రాప్ అవుట్స్. ఆ ప్రెషర్ తట్టుకోలేక, సబ్జెక్ట్ అర్థం కాక, ఆ కనెక్ట్ కాక, ఇట్లాంటివి ప్రాబ్లమ్స్ ప్రాక్టికల్గా మేము ఫేస్ చూస్తున్నట్టు. సో అది చూసినప్పుడు నా స్కూల్లో నా పిల్లలకి ఆ ప్రాబ్లం రావద్దన్న ఒక కాన్సెప్ట్ తోటి ఈ నో బ్యాక్ డే సెలబ్రేట్ చేస్తూ రిమైనింగ్ ఆఫ్ డే ఏం చేస్తామంటే ఫ్రీ లర్నింగ్ మెథడ్ అంటే సెల్ఫ్ లర్నింగ్ అంటారు దీన్ని. ఇక్కడ టీచర్ ఉండడు. ఎగ్జాంపుల్గా నేను టీచర్ని, నేను టీచింగ్ చేస్తున్నా, నా స్పీడ్ 90 స్పీడ్ తోటి మూవ్ అవుతున్నా. స్టూడెంట్ స్పీడ్ 30-40లో ఉంది, మస్తు గ్యాప్ ఉంది మధ్యలో. వానికి నేను చెప్పేది అర్థం కాదు, కనెక్ట్ కాదు. సో ఏం చేయాలి అప్పుడు? ఇది కరెక్ట్ కాదు. వానికి 90 అర్థం కాదు, వాడు 30లో ఉన్నప్పుడు 40 స్పీడ్ వాళ్ళు ఉంటే వానికి కనెక్ట్ అవుతాడు, వాడు అర్థం అవుతుంది. కాబట్టి నేనేం చేస్తా, ఆ 40 స్పీడ్ ఉన్న స్టూడెంట్ వీని పక్క కూర్చోబెట్టి వానితో వీని టీచింగ్ చేపిస్తా. ఈ 40 అతను 50కి వెళ్తాడు, ఈ 30 అతను 40కి వస్తాడు. ఇది ప్రాసెస్. అంటే స్టూడెంట్కి టీచింగ్ చేయడం. దీని ఫ్రీ లర్నింగ్ మెథడ్ అంటారు. ఇది సక్సెస్ఫుల్ మెథడ్. ఇండియాలో చాలా చోట్ల ఇది సక్సెస్ఫుల్గా ఆపరేట్ అవుతుంది. మన దగ్గర, మన తెలుగు స్టేట్స్లో చాలామందికి తెలియదు. ఇది అక్షరణంలో వందే మాతరం ఫౌండేషన్ ద్వారా మాధవరెడ్డి అన్న ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయ్యిండు. నేను ఆ కాన్సెప్ట్ని, ఆ కాంటెంట్ని మన స్కూల్లో యాజ్ ఇట్ ఈస్గా నేను దీన్ని మూవ్ చేస్తున్నా, ఆపరేట్ చేస్తున్నా. అక్కడ ఏం చేస్తారంటే గ్రూప్ ఉంటుంది, లిటిల్ మాస్టర్, లిటిల్ స్టూడెంట్ కాన్సెప్ట్. లిటిల్ స్టూడెంట్ యావరేజ్గా ఉన్నటువంటి స్టూడెంట్ కింద కూర్చుంటాడు. లిటిల్ మాస్టర్ వాళ్ళ దాంట్లో కొద్దిగా బాగా చదివేటటువంటి స్టూడెంట్ వాళ్ళతోటి టీచ్ చేస్తున్నాడు. వీని ఈ సబ్జెక్ట్ ఇంక్రీజ్ అవుతుంటుంది, వీని స్పీడింగ్ క్యాచ్ చేస్తున్నాడు, వీడు ఒక్కొక్క లెవెల్ పెంచుకుంటూ వస్తుంటాడు. సో వాళ్ళే టీచ్ చేసుకుంటారు, వాళ్ళే మ్యాథ్స్ చెప్పుకుంటారు. లైక్ బోర్డ్ మాస్ ప్రాబ్లమ్స్ 2+3+4 = dash, 1/2 - 3/4 = dash, 2x + y = something, x - y = something, what is the x value, what is the y value, substituting and solving, cross multiplications, board mass problems అంటే వీటి. ఇవి చాలా స్కూళ్ళల్లో పిల్లలకి అసలు జీరో నాలెడ్జ్ ఉండదు, వాళ్ళకి నేర్పించారు. ఎంతసేపు యాక్టివిటీస్, డ్యాన్స్లు, ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇంత పెద్దగా ఉంటాయి. ఓ మస్తు గుడ్, బ్యాడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ అని పెడుతుంటారు. పేరెంట్స్ చూసి ఫిదా అయిపోయి సైన్ చేస్తుంటారు. పొట్టగిత్త ఎవ్వరికి ఒక అక్షరం రాదు. సో ఇప్పుడు ఈ సిస్టమ్ నడుస్తుంది అన్ని స్కూళ్ళలో. అట్లా కావద్దని చెప్పి నేను ఈ బోర్డ్ మాస్ మీద దీని మీద ఎక్సర్సైజ్ చేస్తూ, దీని మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ దీన్ని మన స్కూల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు. సో ఇందులో ఈ ప్రాసెస్లో ఆ లిటిల్ మాస్టర్కి డౌట్ వస్తే ఒక మెయిన్ మాస్టర్ మేము ఉంటాము, పక్క కూర్చుంటాం, వాడు వచ్చి మా దగ్గరకు వచ్చి డౌట్ క్లియర్ చేసుకుంటాడు, వెళ్ళి మళ్ళీ స్టూడెంట్కి టీచ్ చేస్తుంటాడు. సో ఈ సిస్టమ్ ఏమవుతుందంటే మ్యాథ్స్ మంచిగా ఫుల్ ప్రిపేర్ అవుతున్నారు, బేసిక్స్ నేర్చుకుంటున్నారు, స్పీడ్ అప్ అవుతున్నారు, వాని ఇంట్రెస్టింగ్ పెరుగుతుంది. మీరు చాలా చోట్ల దరిద్రం ఏంటంటే పిల్లలు ఇప్పుడు మొబైల్స్ బాగా కనెక్ట్ అయిపోయినాయి, ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ బాగా అదైపోయినాయి. వానికి టీచర్ హోంవర్క్ ఇచ్చినప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తాడు, వానికి ప్రాబ్లం రాకపోతే టక్కును ఒక యాప్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి ఆ క్వశ్చన్ ఇట్లా ఫోటో తీస్తాడు, స్కాన్ చేస్తాడు, ఇమ్మీడియట్లీ సొల్యూషన్ వస్తుంది, నోట్బుక్లో దించుకుంటున్నాడు, వెళ్ళి చూపిస్తున్నాడు. పేరెంట్స్కి వాళ్ళతో టైం స్పెండ్ చేసే అంత టైం లేదు, వాళ్ళ బిజీ వాళ్ళ లైఫ్ వాళ్ళది. గ్రాండ్ ఫా ఇంతకుముందుకు కూర్చొని స్టోరీలు చెప్పేటోళ్ళు, ఇప్పుడు ఆ రోజులు ఎప్పుడో చచ్చిపోయినాయి. వాళ్ళ సీరియల్ స్టోరీలు చెప్తారు అడిగితే. ఇప్పుడు తప్ప ఇంకా వేరే స్టోరీలు వాళ్ళ దగ్గర ఉండవు, ఆ వేరే సబ్జెక్ట్ ఉండదు వాళ్ళ దగ్గర. ఇప్పుడు అట్లాంటి దరిద్రమైన రోజులు నడుస్తున్నాయి. సో వీడు ఏం చేయాలి మరి, ఎవరిని అడగాలి? అక్కడ స్కూల్కి వెళ్తే టీచర్ కొడతాడు. కాబట్టి గూగుల్కి వెళ్ళి లేకపోతే యాప్లోకి వెళ్ళి ఆ సొల్యూషన్ తీసుకొని కాపీ చేసి పేస్ట్ చేసి తీసుకొచ్చి చూపిస్తున్నాడు టీచర్కి. ఆ టీచర్ అయిపోయింది, నేను హోంవర్క్ ఇచ్చిన, వాడు తీసుకొచ్చి రైట్ మార్కులు అయిపోయింది. క్వశ్చన్ పేపరు ముందే చెప్తున్నారు, లిమిటెడ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు, అవే ప్రిపేర్ చేయిస్తున్నారు, బట్టి కొట్టిస్తున్నారు, బ్యాడ్ చేయిస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎగ్జామ్ పెడుతున్నారు, మార్క్స్ వస్తున్నారు, రిపోర్ట్ ఇంత పెద్ద రాసి పంపిస్తారు. సో ఇట్లాంటి సిస్టమ్ వద్దు అనే కాన్సెప్ట్ తోటి ఈ ఫ్రీ లర్నింగ్ మెథడ్ ద్వారా, పియర్ లర్నింగ్ మెథడ్ ద్వారా పిల్లలకి ఈ కాంటెంట్, ఈ సబ్జెక్ట్ని నో బ్యాక్ డే సెలబ్రేషన్ ఒక పార్ట్గా మార్చి నేను స్కూల్ని ముందుకు తీసుకెళ్తాను. దీని అవుట్పుట్ అద్భుతంగా వస్తుంది. పిల్లలు ఇంట్రెస్ట్ని చూపిస్తున్నారు, నేర్చుకుంటున్నారు, చదువుతున్నారు, ప్రాక్టీస్ అవుతున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటున్నారు, పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇస్తున్నారు, వాళ్ళ గ్రాండ్ ఫాతో డిస్కషన్ చేసి స్టోరీస్ తీసుకొచ్చి షేర్ చేసుకుంటున్నారు, వాళ్ళ మధ్యలో వాళ్ళ ఇంటర్నల్ ఉన్న వాళ్ళ స్కిల్స్ని బయటికి ఎక్స్పోజ్ చేయగలుగుతున్నారు. ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తోటి
ఆ స్కూల్ని సక్సెస్ఫుల్గా ఒక పాత్లో రన్ చేయగలుగుతుంది తల్లి. ఇది మన స్కూల్లో సక్సెస్కి ఒక సీక్రెట్. ఫ్యాబులస్ ఐడియా సార్. మీరు అయితే ఇలా చిన్నప్పటి నుంచి అంటే అంటూ ఉంటారు కదా పెద్దలు, మొక్కైనప్పుడే వంచాలి మానయ్యక వంగదు అన్నట్టు, ఎగ్జాక్ట్లీ తల్లి. పెద్దలు చెప్పినట్టు. అలానే మీరు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళకి చదువుతో పాటు ఎక్స్ట్రా సర్క్యులర్ యాక్టివిటీస్ నేర్పించడం అండ్ వాళ్ళ మైండ్ని రిఫ్రెష్ చేస్తూ నో బ్యాక్ డే స్కూల్ అని చెప్పేసి ఇలాంటివన్నీ పెట్టడం చాలా కొత్తగా అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. దానివల్ల పిల్లలు ఇంకా అట్రాక్ట్ అవ్వడంతో పాటు నేర్చుకోవడానికి ఆశ చూపిస్తారు. అండ్ పిల్లలే టీచర్స్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళు ఒక ఫ్రెండ్లీ మేనర్ అండ్ ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఇది చిన్నప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయడం అండ్ స్కూల్కి కాలేజెస్కి మళ్ళీ ఆ తేడా ఒకటి చూపించారు చూడండి, అది చాలా బాగుంది సార్.